నమ్మిక ఇంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. చూడండి కొండ ఎలా ఉంటుంది? మర్రిపూడి కొండ నేను పుట్టినప్పటి నుంచి ఆడే ఉంది. మర్రిపూడి కొండ నేను పుట్టిన కానించి చూస్తూనే ఉన్నా, ఎప్పుడు ఆడే ఉంది. ఈ రోజుకి ఆడే ఉంది, రేపు మన పిల్లలు చూసినా ఆడే ఉంటుంది. ఆ కొండ ఎలాగో నిత్యము స్థిరంగా ఉందో మన జీవితాలు కూడా, మన యొక్క బ్రతుకులు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే పరివర్తన వచ్చింది, మార్పు వచ్చింది. హల్లెలూయా. అందరం చదువు ఒకసారి హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, మార్కు శుభవార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. మార్కు శుభవార్త వినుడి. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరు వెళ్ళెను. వాడు విత్తుచుండగా పక్షులు వచ్చి వాటిని మృంగివేసిను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచిను, గాని సూర్యుడు వేరులైనందున అవి ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదలలో పడిను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడిను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను, అందరూ పలకండి, 30 దంతులుగాను, అందరూ పలకాలి, 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను ఫలించెను. 100 అంతలుగా అవి ఫలించెను. చాలు. చూడండి, ప్రభు చెప్పుచున్నాడు. ఈ యొక్క ప్రత్యేకించి మాటలు పలికింది ఎవరని చెప్తున్నాడు? ప్రభువేనంట. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను వేసుకొని ఇలా ముందు వెళ్తున్నప్పుడు తన ప్రజలంతా ఇక్కడ ఉన్నారంట. వెనకాల ప్రజలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రజలతో చెప్తున్న మాటలంటివి స్వయాన భక్తులు చెప్పిన మాటలు కాదు. ఎవరు చెప్పిన మాటలు? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు. మరంట కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి ఒక వ్యవసాయదారుడంట వాటిని ఏం చేస్తున్నాడంట? చల్లుతూ ఉన్నాడంట. మొదట కొన్ని ఎక్కడ పడ్డాయంట? మొదట అవి రాతి నేల మీద పడినందున ఫస్ట్ అది కాదు కదా. అవి ఫస్ట్ ఎక్కడ పడ్డాయంట? అతను చల్లుతూ ఉన్నప్పుడు ఆ విత్తనాలంటే ఎక్కడ పడి? త్రోవ పక్కన పడి. త్రోవ పక్కన పడిన విత్తనాలు మొలుస్తాయి. కొంచెం మన్ను దానికి మట్టి తగిలితే అవి మొలవచ్చు, అవి బాగానే ఉంటాయి. కానీ ఆ పండినటువంటి అవి ఏమైపోయినాయి అంట? చదువు, క్లారిటీకి చదువుతుండాలి అడిగేటప్పుడు. అవి ఏం చేశాయి? అవి పైనే ఉన్నాయి, అవి లోపలకు పోలేదు, వాటి మీద మట్టి లేదు, వాటి మీద ఎటువంటి రక్షణ లేనందువల్ల అవి ఏమైనాయి అంట? పక్క నుంచి ఎగిరి వచ్చినటువంటి పక్షులు వాటి దగ్గరికి వచ్చి వాటిని అలా పొడుచుకొని తినేయటం వల్ల అవి ఏమైపోయాయి? అసలు ఆడ ఇత్తనము లేదు, ఆడ పంట లేదు, ఆడ అసలు ఏమీ లేని స్థితిలో అది ఉండిపోయింది. హల్లెలూయా. చూడండి, అదే వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి చల్లాడంట. ఎక్కడ చదివి? రెండోసారి. అవి రాతి నేల మీద పడటం వలన అక్కడ మన్ను లోతుగా లేనందువలన రాతిలో మట్టి లేదంట. ఆ రాయి ఉంది, దాని మీద ఎక్కడెక్కడో కొంచెం ఉంది. ఆ విత్తనం ఆడ పడింది, కానీ ఆ విత్తనం ఏమైపోయిందంట? మొలిసింది. ఓకే, 3వ రోజు వచ్చాక కదా చక్కగా మొలిసింది, చిగిరించింది, బాగుంది. కానీ ఉదయకాలం అవ్వగానే సూర్యుడు ఇలా బయటకు వచ్చిందంట. ఇలా సూర్యుడు వచ్చి దాని ఎండంతా ఏం చేసింది? అలా పంపించేసాక అదేమైపోయింది? ఆ ఒక్క నిమిషంలోనే దాని వేరు మట్టిలో లేనందువల్ల, దాని వేరు లోతులో లేనందువల్ల అదేమైపోయింది? ఎండిపోయిందంట. మొదటిదేమో త్రోవ పక్కన పడింది, రెండవదేమో
రాతి నిలబడింది. ఇక మూడో దాని విషయంకి వస్తే చదువమ్మా. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ఓకే, ఒకటేమో త్రోవ పక్కన పడింది. త్రోవ పక్కన పడినటువంటి అవి ఏం చేసినాయి అంటే పక్షులు వచ్చి తినిపోయాయి. రెండోది ఎక్కడ పడింది? రాతి మీద పడింది. అందులో నీరు లేదు, దానిలో మట్టి లేనందువల్ల అదైతే ఫలించటం అయితే ఫలించింది, కానీ దాన్ని ఎవరో చెత్తకెళ్ళిపోయారు. ఎండొచ్చి దాన్ని మాడబెట్టి ఏరులతో కూడా కపిలించి దాన్ని వాడబెట్టేసింది. మూడోది ఏం జరుగుతుంది? ముండ్ల పొదల్లో పడిందంట. ఆ ముండ్ల పొదల్లో పడినటువంటి అది ఏం చేసిందంటే, ఒకసారి ముండ్ల పొదల గురించి మనము వాక్యంలో విందామా? ఉండుంటుంది, ఎక్కడైనా చూసారా? ముండ్ల పొదల గురించి ఎక్కడైనా విన్నారా వాక్యంలో? సరే తీయండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయము. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. మరంట ఒకనొక రోజంట చెట్లన్నీ కలిసి, ఈరోజు మనకు ఒక రాజుని ఎన్నుకుందాం. ఏం చేయాలి? ఒక రాజుని ఎన్నుకుందాం అని చెప్పి చెట్లన్నీ కలిసి వెళ్ళి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్ట. 9వ అధ్యాయము, న్యాయాధిపతులు 9వ అధ్యాయము. ఒకనొక రోజు చెట్లన్నీ కలిసి రాజుని ఎన్నుకుందామని అవి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కొంతమందిని అడుగుతున్నాయంట. ఎన్నో అధ్యాయమ్మా? 8. ఒక్కసారి చూడు, 8 చూడండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్లను అడగగా, ఒలీవ చెట్టు, నేను దేవుని మానవులను దేని వలన నరులను సన్మానించదునో నా తైలము నీయక మాని. చూడండి, ఒక్క నిమిషమేనండి. ఈ చెట్లన్నీ వెళ్ళేసి అడుగుతున్నాయంట, అయ్యా ఓ ఒలీవ చెట్టు, ఇదిగో ఈ అడవి మొత్తాన్ని పరిపాలించడానికి మేమందరం కలిసి నిన్ను ఏకగ్రీవంగా నిన్ను ఎన్నుకుంటున్నామయ్యా, మా మీద నువ్వు రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించువా ఓ ఒలీవ చెట్టు అని అడిగిందంట. ఒలీవ చెట్టు పోయి ఏమందంట? ఒలీవ చెట్టు ఏమంది? చూడు, నేను దేవునికి మానవులను దేని వలన. చూడండి, ఆ రోజుల్లో సన్మానం జరగాలంటే మీరు చూసారా, మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు పెద్ద ఫంక్షన్ హాలు, అలాంటి ఫంక్షన్ హాల్లో పైన కూర్చొని పెట్టి సన్మానం యాడ్ చేస్తారంటే, మన టీచర్ ఉంది కదా, మన హెడ్ మాస్టర్, ఆమెకు కూడా దానిలోనే ఫంక్షన్ జరిగింది. ఆమెను కూడా అక్కడే సన్మానించారు. ఇద్దరిని, ఆ మేడంని వాళ్ళ హస్బెండ్ సార్ని ఇద్దరిని కలిపాడు కూర్చొని పెట్టి మొత్తం వాళ్ళ మీద వేసి పాస్టర్లు అందరూ వాళ్ళని ఘనపరిచారు. అయితే ఆ తైలం ఎక్కడి నుంచి వస్తుందంట? ఈ ఒలీవ చెట్టు నుంచి వస్తుందంట. దీని అర్థం ఏంటంటే, అయ్యా నా వల్ల దేవుడు ఘనపరచబడుతున్నాడు, నా వల్ల మనుషులు ఘనపరచబడుతున్నారు, నా వల్ల ఏమవుతుందంట? సన్మానించబడుతున్నటువంటి అభిషేక నూనెగా నేనున్నాను కాబట్టి, అయ్యయ్యా ఓ చెట్లారా మీకు దండం పెడతానని వదిలేయండి. నేనేదో ప్రశాంతంగా ఆ నూనెను తీసుకొని ఆ నూనెని నేను రప్పించి నా ప్రభువుని నేను ఘనపరుస్తాను, నా ప్రభువుని నేను మహిమపరుస్తాను, నా ప్రజలు నేను సన్మానించడానికి నా నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి నేను మీకు రాజుగా ఉండటానికి ఏమాత్రం అర్హుణ్ణి కాదు కాబట్టి నన్ను వదిలేయరా అని చెప్పి చెట్లతో చెప్పినంట. సరే, చెట్లు అనుకున్నాయంట, సరే ఒలీవ చెట్టు ఒప్పుకోవట్లేదు, రాజుగా ఉండటానికి ఒలీవ చెట్టు ఎట్లాగ ఒప్పుకోవట్లేదు కాబట్టి మరి ఎక్కడికి వెళ్దాం? మరొకరి కాడికి వెళ్ళాలి. ఇప్పుడు జాస్మిన్ నువ్వు రాజు అవ్వమన్నావు అనుకో, నాకు వద్దంటే ఇప్పుడు ఎవరి కాడికి వెళ్ళాలి? రాహేలమ్మ కాడికి వెళ్ళాలి. రాహేలమ్మ రా, నువ్వు ఎత్తుగా ఉన్నావు, లావుగా ఉన్నావు, మమ్మల్ని అందరిని ఒకసారి కొడితే ఒకసారి పడిపోతాం కాబట్టి ఎదురుకొచ్చిన శత్రువును కూడా నువ్వు కట్టగలవు, అందుకని నేను రాజుగా వస్తున్నానని రెండో వ్యక్తి కాడికి పోతాం. అలాగే ఈ ఒలీవ చెట్లు ఏమంది? లోబడిన తర్వాత తనకు ఒదిగింది, అమ్మో వద్దు వద్దు, నా నూనె వల్ల నా ప్రభు ఘనపరచబడతాడు, నేను ఈ నూనె ఇవ్వకపోతే నా ప్రభువుకి ఈ ఘనత లేదు, నేను ఈ నూనె ఇవ్వకపోతే మనుషులు దేంతో సన్మానిస్తారు నా ప్రభువునని తనకు తను లోబడి ఆ చెట్టు ఏమంటుంది? నేను మీకు రాజుగా ఉన్నానంటే నా పని పక్కన పెట్టి నా ప్రభువు నేను ఘనపరచలేను కాబట్టి నేను మీకు రాజుగా ఉండను. సరే,
ఓకేనమ్మా, మంచిది, నువ్వు మంచి చెట్టువే, నువ్వు నీ వల్ల నీ ప్రభు గణపరచబడుతుంది కాబట్టి రాలేదు, సరే వదిలేసాయి. రెండో ఒక వ్యక్తి కాడికి పోతాం. ఎవరి కాడికి పోయి చూడండి. నెక్స్ట్, అప్పుడు చెట్లు అడిగినారు. ఒలీవా చెట్టు అడిగితే ఒలీవా చెట్టు ఉంది, అమ్మా నాకు ఈ కిరీటం వద్దమ్మా, నేను ఆ పైన కూర్చొని అందరితో నేను రాజును అవునమ్మా, నాకు వద్దు, ఏమొద్దు, కానీ నన్ను ఇలా వదిలేస్తే నాలో నుంచి వచ్చిన మాధుర్యమైన ఈ సువాసన చెల్లేటి నూనెని తీసుకెళ్ళి నా ప్రభువుని గణపరచడానికి నేను దినమెల్లా నా నూనె ఇస్తూ ఉంటానని ఆ చెట్టు ఒప్పుకోలేదు. రెండో చెట్టు ఏమంది? అంజూరపు చెట్టు కాడికి వెళ్ళారు. ఓ చెట్లంతా కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ అంజూరపు చెట్ట, ఓ అంజూరపు చెట్ట రా, మా మీద నువ్వు రాజుగా నువ్వు ఏలుబడి చేయమని అంజూరపు చెట్టుని అడగా, అంజూరపు చెట్లు ఏమందంట, చెట్ల మీద రాజునయ్యండి, ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి ఫలమును నీ నీయక మానుదునా అని వాటితో. చూడండి, అంజూరపు చెట్టు కూడా చేతులు ఎత్తేసింది, నా వల్ల కాదు. అంజూరపు చెట్టు ఏమంది? నా వల్ల కాదు అమ్మా, మిమ్మల్ని అందరికి ఏలటానికి రాజరికం నాకు వద్దు, ఈ రాజరికం నాకు వద్దు, మీ మీద రాజుగా నేను ఉండలేను, కానీ మాధుర్యమైనటువంటి నా నూనెని ఇస్తే, నా అంజూరపు నూనెతో నేనేం చేస్తాను? నా ప్రజలకు మంచి ఆరోగ్యం ఇస్తాను, నా దేవుడికి మంచి నూనె తైలాభిషేకంగా నేను మారతాను. అంజూరపు ఆయిల్ ఎంత ఉంటుంది లీటర్ తెలుసా మీకు? అంజూరపు ఆయిల్ లీటర్ ఎంత ఉంటుంది తెలుసా? ఒరిజినల్ 1500 నుంచి 2000 ఉంటుంది ఒక లీటర్ నూనె. ఆ అంజూరపు నూనెగాని మనం వాడితే మన హృదయంలో ఉన్న ప్రతి కొవ్వు కరిగిపోయి, ఆ అంజూరపు నూనె వాడిన ప్రతి ఆ శరీర భాగాలు కొవ్వు కరిగిపోయి మంచి ఆరోగ్యం మనుషులకి వస్తుంది. అందుకని అంజూరపు చెట్టు ఏమంది? అమ్మమ్మ వద్దులే కానీ, మీకు రాజుగా నేను రాను, కానీ దయచేసి నన్ను వదిలేస్తే, ఏదో ఈ నూనె వస్తే మనుషులందరికీ నేను ఉపయోగపడి ఆ నూనె తాగిన ఆ నూనె తిన్న ప్రజలు వారి యొక్క గుండెలలో నేను మంచి ఆరోగ్యం ఇస్తానమ్మా, దయచేసి నన్ను వదిలేయండి అందంట. సరే, చెట్లు అనుకున్నాయా, ఇదేంటి? ఒలీవ చెట్టుని అడిగితే నేను కాదంది, అలాగే అంజూరపు చెట్టుని అడిగితే నేను కాదంది. మరి మూడో వ్యక్తికి అడిగి పని అందరూ బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు చదువు. అటు తర్వాత చెట్లు ద్రాక్షవల్లికి అడిగిపోయి అంట, అమ్మా ఓ ద్రాక్ష చెట్ట రా, మమ్మల్ని ఏలటానికి నిన్ను రాజుగా మేము అభిషేకించాలనుకుంటున్నాము, మరి వచ్చి మమ్మల్ని ఏలుతావా అని. ఇవి ఎక్కడికి వెళ్ళాయి? అంజూరపు చెట్టు ద్రాక్షవల్లి కాడికి పోతే, అయ్యయ్యో ద్రాక్షవల్లి అడావుడి పడిందా. చూడండి ఏం జరుగుతుందో. దేవుని మానవులను సంతోషపెట్టున ద్రాక్షరసము నేనెయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వారితో అనను. అయ్యయ్యో ఒలీవ చెట్టు తప్పించుకొని వెళ్ళిపోయింది. రెండోది అంజూరపు చెట్టు తప్పించుకుంది. మూడోది ద్రాక్ష చెట్టు కాడికి వస్తే అదంటుంది, అయ్యో నేను కానీ నా పండ్లలో నుంచి మాధుర్యం ఇచ్చానంటే, నా యొక్క రసాన్ని మానవులు తాగారంటే, నా యొక్క పండ్ల యొక్క రసం తాగితే మానవులు ఏమైపోతారు? సంతోషంతో ఆనందంతో పరవశించిపోతారే. మరి అలాంటి పండ్లు నేను ఇవ్వకుండా, అలాంటి పంట అలాంటి రసము నేను ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి నేను ఇలా ఊగుతూ ఉంటే ఎలా అమ్మా? వద్దు, నేను మీ మీద రాజుగా ఉండను. నాకొద్దు ఈ రాజరికం, నాకొద్దు ఈ పదవులు, నాకొద్దు ఈ యొక్క అధికారము. నా వల్ల ఏం కావాలి? నా ప్రభువు గణపరచబడాలి, నా వల్ల నా రక్షకుడు గణపరచబడాలి, నా వల్ల నా మనుషులు గొప్పగా ఉండాలి. కానీ నన్ను వాడుకొని రాజుగా చేసి ఇక్కడ నిలబడి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు రాజు నవ్వలేనమ్మా, దయచేసి నన్ను మన్నించిండని ఉపయోగకరమైన 3 చెట్లు ఏమన్నాయి? ప్రభు దగ్గర
మమ్మల్ని ఘనపరచుకొనియండి అయ్యా, మమ్మల్ని లోబర్చుకొనియండి అయ్యా, సజీవ యాగంగా మమ్మల్ని సమర్పించుకొనియండి అయ్యా. నన్ను నా ద్రాక్ష పండ్లను ఒత్తి నన్ను కానీ రసముగా మారిస్తే నేనెంత మాధుర్యంగా ఉంటానో తెలుసా? నా మాధుర్యము నా ప్రజలు తాగినప్పుడు సంతోషించే, అబ్బా ఆ ద్రాక్ష రసం అంత మధురంగా ఉంది అని చెప్పి సంతోషిస్తారే. నా మాధుర్యం వాళ్ళకికుండా మీ మీద రాజుగా ఉండి నేనేమి చేయగలనని ఆ యొక్క ద్రాక్ష చెట్టు కూడా ఒప్పుకోలేదంట. మరి నెక్స్ట్ ఎవరికి అడిగి పోయి చూడండి అయ్యి. అప్పుడు చెట్లనియో నువ్వు వచ్చి మమ్మల్ని ఏలమని, అయ్యో చూడండి ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద అంటుంది, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని గోరిని ఎడల రండి, నా నీడను ఏమంటుంది అందరూ చెప్పండి. అమ్మమ్మ రండి, నా నీడను మీరు ఆశ్రయించండి. ముండ్ల చెట్లు ఎట్లుంటాయి? మనకు తెలిసే ముండ్ల చెట్లు సరే, ఈ కాకుండా ఇవి నాడు చెమ్ముడు చెట్లు ఉంటాయి కదా, ముండ్లు ఉంటాయి కదా, ఆ చెట్టుకి ఎంత పెద్ద కొమ్మలు ఉంటాయి చూడండి. ఒక్క చెట్టు గారి ఇటు వచ్చిందంటే 1000 మంది దాని కింద చల్లటి నీడను పొందొచ్చు. ఎట్లుంటది దాని కింద? అదే నాడుజం చెట్లు ఉంటాయి కదా మన దగ్గర. అసలు దాని దగ్గర పోయి నిలబడితే అసలు వాటిని పట్టుకుంటే ఆ ముళ్ళులు తీసుకొని కమ్మగా పుచ్చుకోవచ్చు. చూడండి, లోకములో కూడా మనుష్యులు ఇలాగే ఉంటారు. మన చుట్టూ ఉండి మనతో మాట ఉండే మనుషులు కూడా ఇలా ఉంటారు. పనికి రాని పాత్రలైన మనల్ని ఆయన మార్చడానికి, ఆయన గొప్ప చేయటానికి ఆయన పిలుస్తూ ఉంటే మనం ఎవరి వలె ఉన్నాము? ముండ్ల పొదల వలె ఉన్నాము. ఏమన్నా ఈ ముండ్ల పొద చూడండి, ఇవన్నీ వద్దయ్యా, నా తైలం వల్ల ప్రభువు సంతోషిస్తాడు, నా మాధుర్యం వల్ల ప్రజలు ఆనందిస్తారు, నా వల్ల అభిషేకం వస్తుందని చెప్పేసి ఈ 3 చెట్లు పక్కకెళితే పనికిరాని పాత్రగా ఉన్నటువంటి వ్యర్థమైన చెట్టు ఏమని ఆకర్షిస్తుంది? రండి నా నీడకి. యాడికి పోయేది నీడకి? ముండ్ల చెట్లకి నీడ ఉంటుందా? దానికి బతకని చేతగాక నీరు ఆడనో అడుగునో నీరు తీసుకునేది, చెట్టులో ఆకులు చేసుకొని చేతగాక కాండాలుండి, కాండాలతో అంటే మోడుబారిని దాని జీవితం ఏమైంది? మోడుబారిద్ది. చూడండి, ఎక్కడైనా నాటుజామ గుబ్బలకి పక్కన ఎక్కడైనా మనకి ఆకులు కనిపిస్తాయా? దానికి బతకని చేతగాక దానిలో ఉన్న దాన్ని అంతా ఒక గడ్డలాగా మార్చుకొని, దాని శరీరం అంతా గడ్డగా మార్చుకొని మోడుబారి ఎక్కడో పోయి ఒంటరిగా బ్రతుకుద్ది అది. అంతేనే కదా? అదేమంటుంది? రండి నా ప్రజలారా, రండి నా నీడకి రండి. ఎడకంట? నా నీడకి. ఈ రోజుల్లో మనం కూడా అలా అంటాం. ప్రార్థన చేసే అనుభవం ఉన్నోళ్ళు, ప్రార్థన జీవితంలో ఉన్నోళ్ళు. మన అంశం ఏంటి? మార్కు శుభవార్త 4వ అధ్యాయము 3వ వచనంలో ఏమంది? ఆ యొక్క మర్చిపోయారు వాక్యం అప్పుడే. ఏం చేశాడు? ఎవరు అసలు ఏం మాట్లాడినాం? మార్కు సువార్తలో మనం ఏం వాక్యం ఉన్నాం? విత్తనాలు విత్తువాడు ఫస్ట్ ఎక్కడ పండి? చూడండి, త్రోవ పక్కలో పండి వాటిని పక్షులు వచ్చి తీసిపోయి. మనము కూడా ఈరోజు మన జీవితాల్లో మనం ఉంటే ప్రార్థనకి వస్తాము, ప్రార్థనలో ఉంటాము, ప్రార్థన జీవితంలో నిలబడతాం. కానీ మనం ఏ స్థితిలో ఉన్నాము? ఆ యొక్క పక్షి మింగివేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. మనం చూసాను ఒక పాట, ఏదో పాటలో విత్తనాలు అలా చల్లంగానే దాంట్లో అప్పుడే పక్షి వచ్చి అలా ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. వాటిని ఏం పాట మీది? సండే స్కూల్ పాట. నీకేం గుర్తుండవు. అలాగా మన జీవితంలో వాక్యం అనేటి మన హృదయంలోనికి రాకుండా అది ఎక్కడికి వెళ్తుందంట? బయటే ఉంటుందంట. అది బయటే మన పక్కనే పడుతుందంట. నేను చెప్తున్న ఈ వాక్యం ఎలా ఉంటుంది? నీ హృదయంలోని కూర్చుకొని పోకుండా, నీ హృదయంలోనికి కోసుకునేది లోపల పోకుండా త్రోవ పక్కన పడేసిన విత్తనాల వలె ఆ వాక్యం ఉంటుందంట. రెండవదిగా మనం చూస్తే కొంతమంది ఎలా ఉంటాము? ఫలిస్తాము, ప్రభువులో కూర్చుంటాం, ప్రార్థనకు వస్తాము. కానీ ఒక చిన్న ఎండ తగలంగానే, ఓ చిన్న విపత్తు రాగానే, ఓ చిన్న సమస్య రాగానే మనం ఏమైపోతున్నాము? ఏరులతో కూడా మనము అంటే వాక్యాన్ని వదిలేసి మనము బయటికి వెళ్తున్నాము.
వాక్యాన్ని వదిలేసి మనము దేవుణ్ణి వదిలేస్తున్నాం. ప్రియా సహోదరులరా, మీ మాధుర్యం ఏముందో, మీ ప్రార్థన ఏముందో నీలో తెలియని ఓ ప్రవక్తలు అయ్యొచ్చు, నీలో తెలియని ఒక గొప్ప ప్రార్థన వీరులు అయ్యొచ్చు. అందుకే మనిషి బాప్టిసం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత పరివర్తనము చెందుతాము. ఏమవుతాము? పరివర్తనము, హల్లెలూయా, పరివర్తనము చెందుతామంట. అయితే కొంతమంది వ్యక్తులు వినేవారిగా ఉంటాం, కానీ దాన్ని ఏం చేస్తున్నామంట? దోవ పక్కన పడేసిన దాని వల్ల వాక్యాన్ని వదిలేస్తారు. కొంతమంది అయితే దాన్ని వింటాము, ఫలిస్తాము, కానీ అదేమైపోతుంది? నీ ప్రార్థన అనేది, నీ యొక్క విశ్వాసం అనేది దేవుని సన్నిధిలో బలంగా నాటకపోవటం వల్ల నీ ఏర్లకి ఎండ తగిలి అదేమైపోతుందంట? ఎండిపోయి ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నాం. మరి అది మూడోదిగా చూస్తే, మూడోది ఏందమ్మా? మూడోది ఎక్కడ బండి? ముండ్ల చెట్లలో బండి. ఇప్పుడు మనం చెప్పుకుందేనికి అది ఉదాహరణ, ఆ ముండ్ల చెట్లకే. అవి ఏం చేస్తాయి? ఈ మొక్క ఏపుగా వస్తుంది. మనము చేలలో కందేసినప్పుడు చూస్తే దాని పక్కనే ఈ రేగి చెట్లు వస్తాయి. ఆ చెట్టు ఆడుంటే అటొక రేగి చెట్టు ఇటొక రేగి చెట్టు ఇచ్చి ఈ కంది చెట్టుని ఇటు బానీదు అటు బానీదు ఇట్లా పట్టేస్తుంది. దీన్ని ఫలించలేదు, అది ఫలించదు. దీన్ని నిలబడలేదు, అది నిలబడదు. ఇటులాగి అటులాగి ఇటులాగి ఇట్లాగి దీని కొమ్మలు మొత్తం ఏం చేస్తుంది? పాడు చేసి తన జీవితాన్ని నాశనం చేస్తుంది. అదని ఇది బాగుంటుందంటే, రండి నా నీడకు రండి, మీకు నేను ఏమిస్తాను? ఎండిస్తాను, వానిస్తాను, దాని ద్వారా మీరు ఎండొచ్చు. ఈ రోజుల్లో మనం ఆ పరిస్థితిలో ఉన్నామేమో, ఈ రోజుల్లో మనం ఆ స్థితిలో ఉన్నామేమో. మనకు మనం పరిశీలన చేసుకుందాం ప్రియా సహోదరులారా. ఎందుకంటే బాప్టిసం తీసుకొని మారు మనసు పొంది దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో వచ్చి నువ్వు నీటిలో మునిగిన క్షణము నుంచి కూడా నువ్వేమన్నావు తెలుసా? నువ్వు దేవుని యొక్క కుమార్తెగా, కుమారుడుగా, నీ ప్రభువు వరుడు సంఘంగా వస్తున్నప్పుడు నువ్వు వధువుగా సిద్ధపడి లేయాలి. కాబట్టి నీలో ఫలించని ప్రతిదీ నువ్వేం చేయాలి? పారేయాలి, ఫలించి. ఒకవేళ ఇవన్నీ అయిపోయి కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం వింటారు, ఓ అడావుడి చేస్తారు. కొందరు పెద్ద పెద్ద ప్రవక్తలు వచ్చినప్పుడు వెనకాల కూర్చొని ప్రవక్త చెబుతుంటే ప్రవక్త ఓ రేఖా లాలా రా అంటుంటాడు. ఆడున్నటువంటి ప్రజలు ఏమైపోతుంటే, ఓ నా గురించే మాట్లాడుతున్నారు, నన్నే మాట్లాడుతున్నా చెప్పి హృదయంలో నుంచి లోపల ఏమొస్తుంది? ఇక దేవుణ్ణి నేను నమ్ముకుంటాను, ఈ రోజు నుంచి యేసయ్యని నేను పట్టుకుంటాను, ఇక నేను వదలను యేసయ్యని చెప్పి ఒక గట్టి తీర్మానం చేసుకుంటాను. అవునా కాదా? తీర్మానం చేసుకున్న నువ్వు ఎన్ని రోజులు నిలబడుతున్నాము? ఒక నెల. మొన్న రాయలం ప్రార్థన నాకు బాగా నవ్వొచ్చింది. విశ్వాసం అంటే ఒక్క రోజులో ఉదయం మొదలుకొని సాయంత్రం 6 గంటలకు పోయేది కాదు. విశ్వాసములో ఎన్నో శ్రమలుంటాయి, విశ్వాసములో ఎన్నో బాధలుంటాయి. యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తమే సాతాను గొల్లియత్ కొండ మీద ఏం చేసింది? శోధించింది. బాప్టిసం తీసుకుని 40 దినాలు అక్కడ కూర్చున్నప్పుడు శోధనలోకి పోయి ప్రభు దగ్గరికి వచ్చి అంటే, అది అయ్యా నువ్వు దేవుని కుమారుడేగా. సరే, నేనంటే దేవుని బిడ్డను కాదు, మరి నువ్వు దేవుని బిడ్డవేగా, బాప్టిసం తీసుకున్నావు, వారం దేవుని సన్నిధిలో పోతున్నావు, మొదటి వారం వచ్చిందంటే నువ్వు చక్కగా లేచి ప్రభు రక్తములో ఆయన శరీరాన్ని తీసుకుంటున్నావు, విశ్వాసగా ఉన్నావు, దేవుని సన్నిధిలో తడబడుతున్నావుగా. ఇదిగో ఆకలేస్తుందా నాన్నదా, ఓ యేసు దా, ఇదిగో ఈ రాయి తీసుకొని రొట్టిగా, ప్రభుకి రాళ్ళను రొట్టిగా మార్చే శక్తి లేదా? చనిపోయిన లాజరును లేపలేదా? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ఆయన స్వస్థపరచలేదా? మరి ఎందుకు ప్రభు మార్చుకోలేడా ఈ రాతిని రొట్టిగా? మార్చుకోండి. కానీ ప్రతిదానికి సమయం ఉంటుంది, పరివర్తన చెందాలి, మార్పు చెందాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు సిలువలో మరణించకపోతే, ఆయన రక్తము కార్చకపోతే, ఈరోజు నీవు నేను ఆయన విశ్వాసిగా నిలబడి ఈరోజు మారు మనసు పశ్చాత్తాపంతో మనం ఇక్కడ ఉండగలమా? కారణం ఏంటంటే పరివర్తన రావాలి, తగు సమయం రావాలి. అందుకే మనము వాక్యంలోకి వస్తాం, కానీ ఎంతగా కొంతమంది
ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఆ వాక్యం నెమ్మటి ఇంక టెంప్ట్ అయిపోతాము. ఇక నేను అసలు అయ్యగారు వారం రోజులు చెప్పాడు ఉపవాసం, ఇక నేను పరివర్తన చెందా, నేను నెల రోజులు ఉపవాసం ఉంటాను. కొందరు తీర్మానం నేను 40 రోజులు ఉంటాను ఈ పెంతెకొస్తేలో. మరి కొందరైతే పెట్టుకుంటారు, నేను ప్రతి శుక్రవారం మానక నేను ఉపవాసం చేస్తానంటారు. ఉపవాసం చేస్తాం, ఆ ఒక్కరోజు చేస్తాం. రెండో శుక్రవారం వచ్చిందనుకో, నాకు ఒక వారం క్రితం మా చెల్లి ఒక పిల్ల ఫోన్ చేసి అన్నా మాకు పని ఏమి లేకుండా ఇబ్బంది పడినాము, అస్సలు పనే లేదన్నా, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అప్పట్లో నువ్వు ప్రార్థన చేస్తా స్టార్ట్ చేసావు, నేను ఒకటి అనుకున్నాను, మా అన్న మంచి ప్రార్థన చేస్తున్నాడు, నేను కూడా మా అన్నతో పాటుగా ఏకీభవించి ప్రార్థన చేసుకుంటానని అనుకున్నదన్నా. 5 వారాలు నేను ప్రతి శుక్రవారం 5 వారాలు నేను ప్రార్థనలో ఉపవాసం ఉండి చేసుకుంటా అనుకుందంట. మొదటి ఆదివారం చేసిందంట. ఎందుకంటే అక్కడ సమస్య కనబడుతుంది, అక్కడ బాధ కనబడుతుంది. ఆ పిల్లకి ఏం కనబడుతుంది? ఆడ సమస్య కనబడుతుంది, బాధ కనబడుతుంది. చేసి సరే ఉపవాసం బాగా చేసిందంట. దేవుడు చూశాడు. రెండో వారం వచ్చింది, ఉపవాసం చేసింది. సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు ఆ అమ్మాయిని. ఆశీర్వదించి తనకు కావలసినటువంటి సమృద్ధైన పనిని ఆశీర్వదించాక 3వ వారం 4వ వారం ఏమైతే చెప్పండి? మన విశ్వాసము చల్లారిపోయింది, ఆ వేడంతా పోయింది. 4వ వారం అయిన తర్వాత ఎందుకో మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్నా ఇట్లా అనుకున్నాను, కానీ 2 వారాలు చేసాక దేవుడు నాకు మళ్ళీ పని ఇచ్చాడన్నా, ఇంక తర్వాత చేయలేకపోతున్నానంటే నేను అన్నాను, లేదు నాన్న, వెట్టి పరిస్థితులు దాన్ని వెనక్కి తీయకూడదు, దయచేసి కావాలంటే నీ వెనకాల నువ్వు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ప్రార్థనతో నేను ఏకీభవిస్తుంది. కానీ నానంటే మొదలుపెట్టి మళ్ళీ నేను శుక్రవారం స్టార్ట్ చేసింది. హల్లెలూయా. అలాంటి భక్తి జీవితంలో మనము చల్లారిపోకూడదు, భక్తి జీవితంలో పైకి లేయాలి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు? 30 ఫలిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? 60 ఫలిస్తారు. మరి కొంతమందిని చూసుకుంటే ఉంటారు కొంతమంది ఉంటారు నీతి నిజాయితీగా ప్రభువునే అనుకొని. ఇప్పుడు నేను గమనిస్తూ ఉంటా, మా టీంలో మేము ఉన్నప్పుడు గమనిస్తూ ఉంటా, ఆ విశ్వాసంలో నిలబడి మనం నిలబెట్టే ప్రజలుగా ఎట్లా ఉంటారంటే, అది 100% ఫలింపు రావాలి. ప్రార్థనలో నిలబడాలి, ఆరాధనలో నిలబడాలి, ఫలింపులో నిలబడాలి. నీ బిడ్డల్ని దేవుని వైపు మలచాలి. సజీవ యాగంగా నీకు నువ్వే కాల్తూ నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే ప్రభు ఏం చేయబోతున్నాడు? నిన్ను 100 ఫలింపు చేయబోతున్నాడు. ప్రియా సహోదరులారా, అయితే నిజముగా తీర్మానం తీసుకుంటే ఏం చేయాలి? నిజముగా నువ్వు తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, అవునయ్యా, నేను 100 ఫలించాలనుకుంటున్నానయ్యా, నా ఫలింపు కావాలంటే నేనేం చేయాలని నీకు నువ్వు తీర్మానం చేసుకొని నువ్వు ప్రభువును కానీ అడిగావంటే, దేవుడు ఒక సమాజాన్ని దర్శించాలన్నా, ఒక కార్యము నెరవేర్చాలన్నా, ఒక పని మొదలు పెట్టాలన్నా ఆయన ఏం చేస్తాడంట? ఒక ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేస్తాడు. ఎలా అంటే, మనం గమనించినట్లయితే మన ముందు తరాలలో మనము మన నోవాహు గారిని చూడొచ్చు. నోవాహు గారిని దైవజనుడిగా ప్రభు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆ సమాజాన్ని దేవుడు దర్శించాలనుకున్నాడు, ఆ సమాజాన్ని దేవుడు కరుణించాలనుకున్నాడు, ఆ ప్రజలను చూడాలనుకుని. అయితే దేవుడు ఒక ఉగ్రత రావాలన్నా, ఒక మనిషిని కొట్టాలన్నా, ఒక మనిషిని మొత్తాలన్నా, ఏం చేయాలన్నా ముందు దేవుడు ఏం చేస్తాడు? నీ పరివర్తన వస్తుందా రాలేదా, నువ్వు మార్పు లేకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నీ కాడికి ఓ వ్యక్తిని పంపిస్తాడు. మనం గమనించినట్లయితే నోవాహు దినములలో ఉన్నటువంటి ఆ ప్రజలు మొత్తం ఎలా ఉన్నారంట? తినుతూ తాగుతూ సుఖిస్తూ లోకములో పడిపోయి ప్రభువుని ఎరగని ప్రజలుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక, మార్పు తేవాలని ఎట్లా ఉంటుందంటే, ఈయన బయలుదేరి ఎవరిని పంపించారు? వారి మధ్యలోనికి నోవాహును పంపించాడు. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. ప్రార్థన చెయ్యండి రా బాబు, మన దేవుడు పైనున్నాడు, మన దేవుడు మనల్ని రక్షిస్తాడంట, మనకి ఉగ్రత రాబోతుందంట, మనకు వర్షం వచ్చిందంట, ఆ వర్షం పడి ఘోరంగా మనం కొట్టుకొని పోతామంటే, మా ప్రీతి వర్షం అంటే ఏంది?
అమ్మ సుజాత, నీళ్ళంటే ఏంటి అంటే వాళ్ళ మాటలు. అంటే అప్పటి వరకు దేశంలో వర్షం లేదు, వర్షం అంటే తెలియదు. కింద నుంచే ఒక తడి ఆవిరి పైకి లేచడం వల్ల వారు ఉన్న ప్రాంతం అంతా తడిసి ఆ ఆవిరితోటి ఆ రోజుల్లో పంటలు పండి వారు జీవించేవారంట. ఈరోజు మనం అనుకున్నాము దేశం ప్రపంచం అంతా ఒక రోజు మూతబడిద్ది అంటే మనం నమ్మామా? నమ్మలా. ఎందుకు మూతబడిద్ది అని ప్రభు ఉగ్రత వచ్చింగనే ఏం జరిగింది? 2019లో లాక్డౌన్ అయిపోయింది. ఒకరింట్లో నుంచి మరో ఇంట్లోకి. అసలు చాలా బాధకరమైన విషయం ఏం తెలుసా? చాలా బాధకరమైన విషయం. పొదిల్లో ఇద్దరు ఎంప్లాయీస్, భార్యాభర్తలు ఇద్దరు, యవ్వన బిడ్డలు ఇద్దరు, గవర్నమెంట్ ఉద్యోగం. ఒక ఉద్యోగం వచ్చిన సంవత్సరానికి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన ఒక నెల రోజులకే ఇద్దరికి కరోనా వచ్చేసింది. లాక్డౌన్ వచ్చిన నెలకే కరోనా వచ్చేసింది. కరోనా వచ్చిన తర్వాత మొదటగా తన భర్త చనిపోయాడు. వారికి ఏం సమస్య రాలా, ఏం కాలా. వీళ్ళందరం తీసుకెళ్ళి ఏం చేశారంటే ఒక క్వారంటైన్లో పడేసినప్పుడు నేను ఒక్కని ఇంత పెద్ద హాస్పిటల్ ఏడు పడుకుని ఉండాలి. నాకేమనిపించిందంటే, అమ్మో నాకేం రోగం వచ్చిందో, నేనేమైపోతానని చెప్పి తనకే హార్ట్ స్ట్రోక్ వచ్చి తను చనిపోయాడు. ఈ విషయం తీసుకెళ్ళి తన భార్యకి చెప్పడానికి ఎవరన్నా బానిచ్చారా? అదిగో ఎదురింట్లో కరోనా వచ్చిందంటే పక్కింట్లో ఉన్నటువంటి మన బాబాయో లేకపోతే మన తమ్ముడో మన అన్న అవుతాడు. అయినా మనం పోగలిగిన వాళ్ళ ఇంట్లోకి ఎవరు వద్దు, భర్తకు కరోనా వస్తే ఏ భార్య అన్న పోయి, అయ్యా నువ్వు నా భర్తవు కదా, అయ్యా రాని ఎవరైనా చేసారా? చూడండి రోజులు ఎలా ఉన్నాయంటే, దినములు చెడ్డవి గనక సమయం పోనీయకూడదు. ఇక్కడైతే ఏం జరిగిందంటే, ఒక సంఘాన్ని కానీ ఒక సమాజాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు ముందుగా ఆ సమాజంలో ఒక వ్యక్తిని పంపిండు. నయా నోవాహు, నువ్వు వెళ్ళు, ఆ ప్రజల్ని చెప్పు, నా గురించి చెప్పు, నేను ఆ ప్రజలను పాడు చేయబోతున్నాను, వారి మీదకు ఉగ్రత వస్తుంది, వారి ప్రవక్తన బాగలేదు, వారి నియమాలు బాగలేవు, నాకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని చెప్పి ఆ ప్రజల మధ్యకి ఒక సేవకుని పంపితే వాళ్ళు వ్యతిరేకించి చివరికి ఏమైపోయారు? తుడచబట్టబడిపడ్డారు. మరో సమాజాన్ని మనం చూస్తే మనం అనుకుంటాం, కానీ లోతు జీవితంలో మనం చూస్తే లోతు బైబిల్లో కొన్ని రోజులకి ఒక పాపకరమైన దేశాన్ని సృష్టించిన వ్యక్తిగా మనం అనుకుంటాం. కానీ లోతు విషయంలో జరిగింది ఏంటంటే, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు, ఆ యొక్క పాపపు ప్రజలు, ఆ యొక్క దుఃఖ ప్రజలు, ఆ యొక్క నీచమైన ప్రజలు ఆ ప్రాంతాన్ని పాడు చేస్తున్నారని చెప్పి దేవుని ప్రణాళికలో ముందే ఉంది కాబట్టి, దేవుని ప్రణాళికలో ముందు నుంచి ఉంది కాబట్టి లోతుని ఎక్కడ పంపించాడు? సొదొమ పట్టణాన్ని పంపించాడు. గమనించండి ఒకసారి. మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రణాళిక అనేది లేకపోతే అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు ముందు చూడండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు నానా 12 అదే నాకు కావాలి, చదువు. యెహోవా చెప్తున్నాడు అబ్రహాంతో ఏమంటాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి ఆగండి. దేవుడు ఏం చెప్పాడు? ఈడ అబ్రహాముని లేచిపోమన్నాడు. అంటే ఒక ప్రవక్తన, ఒక పరివర్తనం, ఒక మార్పు రావాలంటే దేవుడు ముందుగా ఆ ప్రాంతాన్ని దర్శించి దాన్ని సెట్ చేసిన తర్వాతే నిలబెడతాడు. ఎలాగా? అబ్రహాంతో మొదట ఏం చెప్పాడు? అయ్యా నువ్వు లేయి, నీ దేశాన్ని విడిచి. తర్వాత ఏం చెప్పాడు? నీ బంధువుల్ని విడిచేయి, నీ తండ్రిని. మరి మొత్తం వదిలేసి ఒంటరిగా బొమ్మన్నాడు కదా. మరి లోతు ఎక్కడి నుంచి వచ్చాడు? బంధువుల్ని వదిలేయమన్నాడు కదా. బంధువుల్ని, తల్లిదండ్రుని, నీ ఉన్న పట్టణాన్ని అన్ని వదిలేసి రమ్మన్నాడు. మరి లోతు ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయన ప్రణాళిక ముందుగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆశీర్వదించాలంటే ఆ పట్టణంలో ఒక దైవజనుని పంపాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? లోతును కూడా మామూలుగా అయితే అబ్రహాము లోతుతో కలిసి వెళ్ళకూడదు. ఏం జరిగింది ఇక్కడ? ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతంలో, అయ్యా నువ్వు సేవకుడిగా వెళ్ళాలి, నువ్వు అక్కడ నిలబడితే నిన్ను చూసైనా ప్రజలు మారతారని దేవుడు ఏం చేశాడు? లోతుని అబ్రహాముతో పోవటానికి
అనుమతి ఇచ్చాడు. దేవుడు ఏం చెప్పిండు? నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క తల్లి ఇంటి నుండి, తండ్రి ఇంటి, అసలు ఏముండకూడదు నీకు అని చెప్తే, మరి లోతు ఎవరు? బంధువే కదా. చూద్దాం. లోతు అబ్రహాము ఆ ప్రాంతంలో ఉంటున్నప్పుడు లోతు అబ్రహాముల యొక్క మందల కాడ గొడవ వచ్చింది. వారు ఒక ప్రాంతంలో ఉంటున్నప్పుడు వీరికి వారికి మందలో అభివృద్ధి వచ్చింది, ఆశీర్వదించబడి గొప్పగా వారి పశువులు దీవించబడితే, లోతుకు అబ్రహాము సోదరులేగా, బంధువులేగా, దేవుడు వద్దంటే వచ్చారుగా. మరి ఇప్పుడు ఏం జరిగింది? అబ్రహామును లోతు దగ్గర ఉన్నటువంటి కాపర్లు ఉన్నారు కదా, ఎవరు? మంద కాపర్లకు తగాదు పడింది. ఏయ్, నీ గొర్రెలు, నీ పశువులు వచ్చి నా యొక్క ప్రాంతంలో ఉన్నాయని కాపర్లకు మధ్య తగాదు పడింది. కాపర్లకు మధ్య వాదనలు వచ్చి వారు ఏం చేశారు? ఒకరేమో యోర్దానికి వెళ్ళిపోయారు, ఒకరేమో కానానుకు పోయారు. కానానుకు పోయింది ఎవరో తెలుసా? చూడండి అఖిలందరూ, అబ్రహాము కానానుకు వెళ్ళాడు. పచ్చగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా కనపడుతుంది ఆ కొండ. ఏ కొండ? యోర్దాను సైడు. లోతు చూడంగానే అబ్బా పచ్చగా కనపడేది అంతా నాదే అని చూస్తే, మనం క్షణకావేశం కోసం, అంటే మన ఎదుట కనపడే ఎంత మనం ఏమనుకుంటాము? మంచి అనుకుంటాము. ఆడ పచ్చగా కనపడింది, లోతు వెళ్ళిపోయాడు. ఇక్కడ కానాన్లో ఇబ్బందిగా ఉంది, అబ్రహాం వెళ్ళిపోయాడు. కానీ అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఎన్నిక చేసుకున్నాడు, ఆశీర్వదించాడు. అయితే ఆ సొదొమ గొమొర్రా ప్రజలను కాపాడటానికి లోతును అడిగి పంపించుండొచ్చు. మరి ఆ ప్రాంతానికి పంపించాడు, ఆశీర్వదించాలని. మరి ఆ సొమర పట్టణం పోయినప్పుడు ఈ సొమర ప్రజలు ఏమైనారు? అబ్రహాం మాటలకు లోబడలేదు, దేవుని మాటలకు లోబడలేదు, లోతు మాటలకు లోబడలేదు. అన్ని వదిలేసి ఏమైపోయారు? దేవుని యొక్క ఉగ్రతకు లోనయి అగ్ని కందకాలతో నాశనమైపోయారు. అప్పుడు చూస్తే లోతు భార్యను ఏమంటాడంటే, దేవుడు ఆ లోతును పిలిచి అంటాడు, అయ్యారా బాబు, నువ్వు లేచి కొండెక్కి ఆ పక్క పో అంటే, లోతుకి ఒళ్ళు బరువు. ఏందంట? ఒళ్ళు బరువు. ప్రభువా, నేను ఆడదాకా బాగుపోతే ఎడుంటే నీ హస్తం అటు చేయి పెడితే నేను కాపాడతాగా. ఆజ్ఞ అతిక్రమమే పాపము వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. అందుకనే ఈ రోజుల్లో మనం క్రైస్తవ జీవితంలోకి వచ్చాము, రాకపోతే మనకు సంబంధం లేదు. వచ్చిన మనం ఏం చేయాలంటే ఆజ్ఞకు లోబడాలి. ఆ లోతును పంపించినాడు, సొమర పట్టణాన్ని బాగు చేయాలి. అందుకే అంటాడు చూడు, ఆ సొమర అంత ఘోరమైన పాపకరమైన పట్టణమైనా కానీ లోతు అంటాడు, ఆ ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు లోతు అంటాడు, అయ్యా, ఎవరో పురుషుడు కూడనటువంటి యవ్వన బిడ్డలు నా దగ్గర ఉన్నారు, నేను కావాలంటే వీళ్ళు మీ దగ్గరికి పంపిస్తాను, కానీ ఇంత పాతానికి మీరు ఒడికట్ట. మరి అంత ఘోరమైన పాపము చేసే దేశంలో మరి లోతు పిల్లలు పురుషుని ఎరగకుండా పాపం చేయకుండా ఉన్నారంటే కారణం ఏంటి అంటే, లోతు అప్పటికే ఆ ప్రాంతంలో ఒక మంచి సేవకుడు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్దల్లో పెద్ద అయి ఉండొచ్చు, లేకపోతే ఆ సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉండవచ్చు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన బిడ్డలను ఆయన్ని లోకమాలిన్యం అంటకుండా నిలవబెట్టాడు. ప్రియా సహోదరులారా, నేను చెప్తాను, ఈ రోజుల్లో మన జీవితాలలో, మన యొక్క యవ్వన బిడ్డ జీవితాలలో, మన స్థితిగతుల్లో కూడా మనం కూడా అట్టి పాపము, అట్టి దోషం అంచకుండా లోతుని ఎలాగైతే నిలవబెట్టాడో, నీ జీవితాన్ని నీకు నువ్వు సరిచేసుకొని, నీ జీవితంలో నువ్వు సరిచేసుకొని కరెక్ట్గా ఉండగలిగితే దేవుడు నీ పక్షాన నిలబడటానికి సిద్ధముగా ఉన్నాడు. దీనంతటికంటే ముందు మనకేం కావాలి? బాప్తిసం తీసుకున్నాము, మారు మనసులోకి వచ్చాము, పశ్చాత్తాపడుతున్నాము, పాత్రలో చేయి వేస్తున్నాము, ఆయన శరీరం తీసుకొని తింటున్నాము, ఆయన రక్తాన్ని తింటున్నాము. అయితే ఇక్కడ 2 రకాల ప్రజలు మనము చూడాలి. ఒక పరివర్తనం రావాలంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 2 ప్రజలను ఏర్పాటు చేస్తాడు. మొదటి ప్రజలు వచ్చేసి ప్రకటించేవారిగా ఉంటారు. మొదటి ఎవరంట? ప్రకటించేవారు ఉంటారంట. మీరు చెప్పండి. మొదటి ప్రజలు ప్రకటించేవారు, రెండో వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఇది కూడా నేనే చెబుతున్నా. ప్రకటించే వాళ్ళు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. ప్రకటించే వాళ్ళు అంటే ఎవరు? ప్రజలు, ఇదన్నట్టు ప్రజలు నాయకులే అనుకోండి. ఒకరు ప్రకటించేవారు, మరొకరు ప్రార్థన చేసేవారు. మరి ప్రార్థన చేసేవారు గుంపు అంటే ఓకే. మరి ప్రకటించే వాళ్ళు ఎవరు ఇక్కడ? నోవాహు ఎవరు? తన ప్రజలకు దేవుని గురించి
ప్రకటించాడు, ప్రజలారా మీరు అన్యాయమైపోతున్నారు, మీ పాపాలు దేవుడు చూస్తుండు, పరలోకంలో ప్రభు మిమ్మల్ని చూస్తుండు, నాశనం అయిపోతారు, అన్యాయం అయిపోతారు, మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని కార్యములు వినటం లేదు, ఆయన వైపు చూడటం లేదని చెప్పేసి ఏం చేశాడు? ప్రకటించాడు. ఎవరు? నోవాహు. లోతు కూడా అలా సొమరపట్టణాన్ని ప్రకటించుండొచ్చు. అయితే మనం చూసినట్లయితే ఇంకా ఎవరు ప్రకటించారు? అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎంతగానో దేవుని గురించి బహుగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటించే వాళ్ళు ప్రకటించుకుంటూ పోతుంటారు. వినండి, మా కూర్చో. ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. దైవజనులుగా చాలా మంది వస్తున్నారు. బ్రైజాక్ అని ఉన్నాడు, పోతే ఇప్పుడు మాతో వచ్చే ఈ నాయకులు అంటున్నారు. వీరు ప్రకటిస్తారు, ఈ పాపాల గురించి చెప్తారు, అన్ని చేస్తారు. కానీ మరి వారు పోతున్న ప్రాంతంలో వారు ఉంటున్న పరిస్థితులు వాళ్ళని బట్టి వెనక సపోర్ట్ ఎవరు ఉండాలి? ఒకటి ప్రకటించే వాళ్ళు, మరొకటి ఎవరు చెప్పే మరొకరిని ప్రార్థించే వాళ్ళు ఉండాలి. నేను ప్రకటిస్తూ ఉన్నాను, అమ్మా నువ్వు ఈ పనిలో ఉన్నావు, ఇలా పాపం చేస్తున్నావేమో, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు విశ్వాసివి, నువ్వు అది ఇదని నేను ప్రకటిస్తా పోతుంటే ఈ ప్రకటన చేస్తే సరిపోయిద్దా? మరి ఇంకేం కావాలి? ఇప్పుడు ప్రార్థించే గుంపు ఉండాలి. సేవకుడు ప్రకటిస్తున్నప్పుడు వెనకాల నిలబడి సేవకుని ఒకనాడు ఒక దినాన్ని చూస్తే యెహోషువ మోషాలు ఉన్నప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజల మీదకి ఫిలిస్తీన్లు వస్తున్నప్పుడు ఆ ఫిలిస్తీన్ని ఓడించడానికి సేవకుడు ముందు ప్రకటన చేశాడు. మోషే ఏమని? ప్రభు కాడికి పోయి, అయ్యా నేను ఈ ప్రజల్ని యుద్ధం చేయడానికి ఈ దేశం మీదకి పోతున్నాను, మరి నేను ఈ దేశం మీదకు పోతే ఈ దేశ జనాలు ఓడించడానికి నాకు శక్తి ఉందా అని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, నువ్వు లే, నీ కర్ర తీసుకొని ఆ కొండ మీదకి ఎక్కు అని చెప్పి మోషేని చెప్పినప్పుడు మోషే వెళ్తాడు. మరి మోషే ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడు. మరి అహరోను ఊరులు కలిపి ఏం చేస్తున్నారంటే పక్కన ఆ మోషే ప్రార్థనకి సహకారులుగా ఉన్నారు. ఆయన పైనుండి ప్రకటిస్తున్నాడు, ఆయనకి సహకారులుగా ఉండి ఆయన చేతులు ఎత్తి పెడితే కింద ఏమున్నారు? వారి రెండు చేతులకి సపోర్ట్లుగా. మనం కానీ ఒక్కోసారి వేస్తాం చూడట, ఇప్పుడు దానికి వేసాం చూడు, అట్లా సపోర్ట్గా చేయి దిక్కుండా. ఎందుకు చేయి దిక్కుండా సపోర్ట్ వేశారంటే ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల మీద పోయి యుద్ధం చేస్తారు. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద పోయి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ఫిలిస్తీన్ల దెబ్బకి ఇజ్రాయేల్ ప్రజలు సరిపోట్ల ఓడిపోతున్నారు. అప్పుడు ప్రభు దగ్గర మోషే కూర్చుని మొరపెడితే, ఆ కర్ర బట్టుకు నువ్వు కొండెక్కి నా వైపు ప్రార్థన చేయి, నేను వారి కార్యం చేస్తానంటే మోషే పైకి వెళ్ళి ప్రార్థన చేసి చేతులు ఎత్తిన చెప్పు, ప్రభువా 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 అని ఇక్కడ మోషే ప్రార్థన కొండ మీద అన్నాడు. కింద ఉన్నటువంటి యెహోషువ ఆ యొక్క సైన్యాన్ని తీసుకెళ్లి వారి మీద యుద్ధం చేస్తుంటే మోషే చేతులు పైన ఉన్నంతసేపు ఇజ్రాయెల్ విజయం సమకూరుస్తుండ్రు, 1000 మందిని చంపేస్తుండ్రు, పొడుస్తుండ్రు, నరుగుతుండ్రు. ఎప్పుడైతే మోషే చేతులు ఆ మనుషుడు కదా ఆయన కూడా ఉండలేక అడిగితే చాలు ఒక్కసారి 1000 మంది ఇజ్రాయేల్ ఫిలిస్తీన్ చేతిలో హతమైపోతానంట. ఇది చూసినటువంటి అహరోను ఊరులు కలిపి ఏం చేశారంటే, ఏం జరుగుతుంది? మోషే చెయ్యెత్తితేమో మనకి విజయం వస్తుంది, మరి మోషే చేయి దించితే మనము ఓడిపోతున్నాం. ఏంటి కారణం? దీనికి ఏదో రహస్యం ఉందని వీరిద్దరు ఏం చేశారంటే 2 చేతులు పైకెత్తి పెట్టి కింద ఏం చేశారు? రాళ్ళు పెట్టారంట. ఈ చేతులు దిక్కుండుంటే ఈ ఆశీర్వాదం ఈ ప్రాంతం మీదకి పోతూనే ఉంటుంది. ఈ ఇజ్రాయేల్ ప్రజలు విజయం సమకూర్చి మన దేవుడు మనకు విజయం ఇస్తాడని మోషే నిలబడి ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన చేతులకి ఏం పెట్టారు? రాళ్ళు తెచ్చి 2 పక్కల సపోర్ట్ పెట్టి నిలబెట్టారంట. హల్లెలూయా. ఈ రోజుల్లో సేవకుడు ప్రార్థన చేస్తుంటే, సేవకుడు ఉపవాసాలు చేస్తుంటే, సేవకుడు సంఘాన్ని గురించి భారంగా మొరపెడుతున్నప్పుడు వెనకుండి మనము కనీసం ప్రార్థన చేయలేకపోతున్నాం. కాబట్టి కొంతసేపు సేవకుడికి ఉపవాసం ఉందాం అనుకుందాం. నేను అనుకుంటున్నాను రానున్న రోజుల్లో ఒక 2 రోజులు ఎక్కడ ఉండి ఉపవాసం పెడదాం అనుకుంటాను. అప్పుడు నేను ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నాను అనుకో, మీరందరూ నాతో పాటు మీరు పట్టకట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసే ప్రార్థనకి అక్కడికి వచ్చి ఉదయం 10 నుంచి 1 గంట దాకా ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయండి. 2 నుంచి 1-2 గంటలకు ఒక ఇద్దరు రండి. అట్లా సహకరించే స్వభావం అన్న మనలో రావాలి. అలాంటి ఆ పరిశుద్ధతలోకి రావాలి, అలా నేర్చుకోవాలి. మనం చూసినట్లే ప్రియా సహోదరులరా, ఈ విధంగా ఉన్న మన జీవితాల్లో ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దేవుడు ప్రకటించే వారిని లేపాడు, ప్రార్థించే వారిని చెప్తాడు. అందుకే అబ్రహాముతో అంటాడు, నీతిమంతుడైన అబ్రహామును బట్టి వారి యొక్క కుటుంబాన్ని తరాల వరకు
ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇంకా మనం చూసినట్లయితే హానుకు దినాల్లో చూస్తే హానుకు కూడా మరణమై ఆయన్ని పాతి పెట్టబడలేదంట. ఎలా వెళ్ళాడంట హానుకు? దేవునితో నడుస్తూ ఆరోహణమైనంట. మరి నీ నా జీవితాలలో ఇటు స్థితి మనకెక్కడైనా ఉందా? దేవునితో నిలబడి ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం ఉందా? సేవకులతో నిలబడి ప్రార్థన చేసే అనుభవం, కనీసం ప్రభువా నేను 2 గంటలు మోకాళ్ళు దించకుండా నేను ప్రార్థిస్తాను ప్రభువా అనే అనుభవం ఇలా ఉందా? 30 ఫలిస్తున్నావా? వస్తున్నాము, అందరము నాటబడిన వారమే. విత్తనాలు ఫలించాయి. అవి పక్షులు ఎత్తకపోతున్నాయా? లేకపోతే మన్ను లేక ఎండిపోతున్నాయా? లేకపోతే మన పక్కన్నటువంటి ముళ్ళ పొదలు మనం అణచివేస్తున్నాయా? లేక ఫలిస్తే 30 ఫలించి ఆగిపోయామా? లేక 60 ఫలించి ఆగిపోయామా? లేదా పరిపూర్ణంగా నేను ప్రభు సన్నిధిలో ఫలించాలని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ పరివర్తనం అంటే, మనము ప్రభు శరీరములో ఆయన రక్తములో యథార్థంగా చేయి పెట్టాలి. అందుకే ప్రభు ఏమన్నాడు? ఎవరైనా అపవిత్రంగా ఏం చెప్తాడు? 1 కొరింథీయులు 11 దినానా? టైం ఎంత? 1:20. ఓకే, ఇంకొక 10 నిమిషాలు. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 'హల్లెలూయా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు, చూడండి మనం అనుకుంటాము బాప్టిషన్ తీసుకుని, అదే చెప్తూనే ఉగ్రత వచ్చేసిద్ది. ఒక్కొక్క ప్రవక్త వచ్చి మాటలు చెప్పినప్పుడు, ఒక్కొక్క సేవకుడు వచ్చినప్పుడు ఆ రోజు మనం అనుకుంటాం, ఇక నేను బాప్టిషన్ తీసేసుకొని ఈ సేవకుడు చెప్పినట్టు నడుచుకుంటానని ఆ రోజుకి పెద్ద మంట వేస్తాం. కానీ ఆ పెద్ద మంట ఆ రోజు వరకే సంక్రాంతి ముగ్గులు పండగ లేచినట్టు లేచి తెల్లారి 2వ రోజు 3వ రోజు వచ్చేలాకి ఏమైపోద్దామంట, చల్లవాడి కిందకు వచ్చేలాకి నిమిరేసి నిప్పులాగా దొంగ కాల్చినట్టు కాల్చే స్థితిలోకి మనము వెళ్తాం. అందుకే అంటున్నాడు, మనందరం కూడా ప్రభు శరీరం పట్టుకోబోతున్నాం కాబట్టి ఏమన్నాడు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ప్రియా యవ్వన బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, మీ అందరికి నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలోకి వచ్చాము, ఆయన సన్నిధిలో ఆయన పాత్ర మీద చేయి వేసాము. ఎవడైతే నాగటి సాల మీద చేయి పెట్టి తిరిగి చూస్తే ఆ సాలు ఏమైందంట? వంకర టింకరగా అయితే. మనము కూడా ప్రభువులోకి వచ్చాము, ప్రభువుని ఆరాధించే ప్రజలుగా, ప్రభువుని మన హృదయాల్లో పెట్టుకునే వారికి వచ్చాం. కాబట్టి దయచేసి ఏ ఒక్కరూ తిరగద్దు, ఏ ఒక్కరూ మందిరాన్ని వదలద్దు, ఏ ఒక్కరూ సేవకుని వెనక తిరగద్దు, సేవలో మీరెవరు వెనకపడద్దు. ఎందుకంటే ప్రభువు మీకు ధన్యత ఇచ్చాడు. నన్ను బట్టి దయచేసి ఎవరు కూడా ప్రభువుని అగౌరవపరచద్దు. నన్ను బట్టి ప్రత్యేకించి అందరికీ నేను చెప్తున్నా, నన్ను బట్టి మీరెవరు ప్రభువును అగౌరవపరచద్దు. మీరు మీ పరిశుద్ధిని గౌరవపరచండి. మీరు మీ పరిశుద్ధిని సందులో పరిశుద్ధంగా ఉండండి. మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి, మీ జీవితాలు ఫలించబడతాయి, మీ జీవితాలలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ప్రియ సహోదరులారా, గమనించి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా మందిరాన్ని వదలటం కానీ, ఒకరికి మధ్య ఉన్న సమస్యల వలన మందిరంలో నుంచి ఏది చేయకూడదు. ఎందుకంటే చూడండి, ఒక్కసారి మత్తయి సువార్త 18వ వచనం చూడు, 18. ఎందుకంటే మనం ఇలా ఎందుకు ఉండకూడదు అంటే, మనం ఏది చేస్తే అది మనకి ఎలా రాబోతుందో దేవుడు చెప్తున్నాడు. భూమి మీద ఏమి విత్తితే వేటిని బంధింతురో. చూడండి, మీరంతా విశ్వాసులుగా కూర్చొని పరిశుద్ధ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ మీరు భూమి మీద కూర్చున్నప్పుడు, ఈ సమాజంలో, ఈ మందిరంలో కూర్చొని మీరు ప్రార్థన ఏదైతే చేస్తారో, మీరంతా కూడా ఎవరై ఉన్నారు? మీరంతా ఎవరంట? పరిశుద్ధులై ఉన్నారు. ప్రియా పరిశుద్ధ జనాంగమా, మీరు కూర్చొని ప్రభు సన్నిధిలో భూమి మీద మీరు ఏదైతే బంధిస్తారో, మనం అంటాం చూడు, యేసు నామములో దురాత్మ బంధించబడును గాక అంటాం కదా, అలా మీ నోట్లో నుంచి, అలా విశ్వాసులైన మీ నోట్లో నుంచి మీరు బంధిస్తే, ఈరోజు మీరు బంధిస్తే పరలోకంలో ఏమంతంట?
బంధించబడుతుంది. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రభు అక్కడ కూర్చొని దొంగ చూసి, ఎస్ జాస్మిని బంధించిందా, ఎస్ నేను కూడా ఇక్కడ నేను బంధిస్తున్నాను. అనారోగ్యాన్ని విడుదలమని ప్రార్థన చేసిందా, ఎస్ నేను కూడా ఇక్కడ అనారోగ్యాన్ని ఆపేస్తాను. ప్రియా విశ్వాసులారా, నేను చెప్తున్నాను, మీలో ఎవరిలో ఏ ప్రార్థన ఉంటుందో మీకే తెలియదు. దేవుని శక్తి మిమ్మల్ని ఎప్పుడూ ఆవరించున్న ఆ శక్తిని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. నా జీవితంలో నేను చెప్తున్నాను, నేను 2023 సంవత్సరంలో అభిషేకం తీసుకున్నాక చాలామంది ప్రార్థన చేయమంటే ప్రార్థనకి వెళ్ళి ఆ నిలబడినప్పుడు నేను అనుకుంటాను, ప్రార్థన చేయమంటున్నారు, ఆ వచ్చిన వాళ్ళేమో చావుకుడు వచ్చాడు ప్రార్థన చేయాలి, నిజమే ప్రార్థన చేయాలి, సరే ప్రభు దీవించాయి ఆశీర్వదించాలి. నాకు తెలియదు అంటే మనకింత శక్తి మనకుందని మనకు తెలియదు. ఆశీర్వదించ ప్రార్థన చేయమని ప్రభు అక్కడ దీవించి ఆశీర్వదించు. కానీ పరిశుద్ధమైన నీ జీవితంలోకి పరలోకమన్న ప్రభు నీ ప్రార్థన వింటున్నాడని ఆ రోజు నీకు తెలియదు, నాకు తెలియదు. ఒకానొక దినాన కార్యాలు నెరవేర్చబడితే చూడు, ఆ దినాన ప్రభువు నిన్ను పట్టుకున్నాడని నీకు తెలిసింది. హల్లెలూయా. మీ ప్రార్థనలో కూడా శక్తి ఉంది, మీ ప్రార్థనలో కూడా బలం ఉంది. అయితే ఏం చెబుతున్నాడు, ముండ్ల పొదల దగ్గరికి వెళ్ళొద్దు, నీలో ఉన్న మాధుర్యాన్ని బయటికి తీ, నీలో ఉన్నటువంటి గొప్ప రసమును బయటికి తీయండి. పరిశుద్ధాత్మని శక్తిని మీరు ఉపయోగించుకుంటే మీ ప్రార్థనే ప్రభువు వినబోచున్నాడు. ఆమేన్. చూడండి, కంటిన్యూ చదవది. తన భక్తులకు దేవుడిచ్చే ఆధిక్యతది. చెప్పు, వినండి. భూమి మీద మీరు ఏది బంధిస్తురో అది పరలోక పట్టణంలో బంధించబడును. చూడండి, మీరు భూమి మీద ఏది విప్పితే అది పరలోక పట్టణంలో విప్పబడిద్దంట. నిశ్చయముగా ప్రియా సహోదరులారా, మీరు కూడా అందరూ విశ్వాసులే. ఆయన శరీరాన్ని పట్టుకుంటున్నారు, ఆయన రక్తాన్ని పట్టుకుంటున్నారు. మీకు మీరు పరిశీలన చేసుకోండి, ప్రభువా నిజంగా ఈ విశ్వాసత నాలో ఉందా, ఈ ధన్యత నాలో ఉందా, ఈ ప్రసన్నత నాలో ఉందా, నిజముగా నీ కృప నన్ను ఆవరించిందా అని ప్రభువుని అడగండి. యథార్థులుగా ఉండండి, ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా జీవించండి. అట్టి ధన్యత ప్రభువు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. మంచిది. అందరూ అలాగే కూర్చొని నాకు మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తే, ఆపేసేదానికి